ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. ఆశుతోషుడు, అభయంకరుడు, నీరజాక్షుడు అయినటువంటి ఆ యొక్క స్వామి శివ హరి మహిమలతో స్వామి అనుక్షణం మన్ని రక్షిస్తూ ఉంటాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివునికి విష్ణువుకి భేదం లేదు. శివుడు హరిని, హరి శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. వీళ్ళిద్దరూ కూడాను చాలా విశేషకరమైన ప్రభావంతో మన్ని రక్షిస్తూనే ఉంటారు. సృష్టించారు కాబట్టి రక్షించాల్సిన బాధ్యత వాడిదే కదా, అందుచేతనమాట. అయితే ఇక్కడ శివునికి ఏ ద్రవ్యం ప్రీతిపాత్రం? ఆయనకి చాలా ఇష్టమైంది ఏదైనా ఉందా అండి? ఏ ద్రవ్యంతో ఆయన్ని కొలిస్తే, అభిషేకం చేస్తే కాస్త వెంటనే కటాక్షిస్తాడు, కాస్త చెప్తారా అండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. శివుణ్ణి ఏ ద్రవ్యంతో కొలిచినా కూడాను మనస్ఫూర్తిగా మనం ఆ అభిషేకం చేసినట్టు భావిస్తే దాన్ని మించిన ద్రవ్యం మరొకటి లేదు. అందుకే మానసిక జపం అన్నారు. మానసిక అభిషేకం చేయటం ఎంత గొప్పో తెలుసా అండి? మనం ప్రయాణం చేస్తున్నాం, తెల్లవారింది, దంతధావనం అక్కడే చేసుకున్నాం రైల్లో. తర్వాత స్నానం చేయాలి కాబట్టి, స్నానం కష్టం కాబట్టి ఆ విభూతి తీసుకొని కాస్త నీళ్లు వేసి అలా స్నానం చేసినట్టు భావించాం. ఆ సీట్లో కూర్చొని అరే ఇవాళ అభిషేకం చేయలేదే అని చెప్పేసి మనం ఒక్కసారి మన మోకాలు చూసుకున్నాం అనుకోండి, ఆ మోకాల్లో శివలింగం కనిపిస్తుంది. అంత గొప్ప విశేషం ఉండాలి ఇక్కడ. మోకాలు చిప్ప చూడండి, మనం ఇట్లా మడిచామనుకోండి, చిప్పంతా ఎట్లా ఉంటుంది? శివలింగ ఆకృతిలో ఉండదు. ఆహా, శివుడు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి వెంటనే మానసిక అభిషేకం చేసుకోవాలి. నమస్తే శ్రీ మహాదేవ, మహాదేవ శంభో, హరహర మహాదేవ అని చెప్పేసి ఆ నీళ్లు జల్లినట్టుగా ఆ మోకాలు చెప్పుని ఇట్లా 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 రుద్దుకుంటూ స్నానం చేసినట్టుగా, పూలు పెట్టినట్టుగా. ఎవడైనా అనుకోనండి, ఆ రైల్లో జర్నీ చేసేవాడు ఏంది మెంటలు వచ్చిందా అని ఈయనకి ఇట్లా చేస్తున్నాడు ఏంది మోకాలు చెప్పాడు అనుకుంటే అది అభిషేకం అన్నమాట. ఈ అభిషేకంలో దాగిన పరమార్థం అంత గొప్పదండి. స్వామివారిని తలుచుకోవటమే గొప్ప కదా. మానసిక జపం అంటారు. మనకి గొల్లభామ అనేటువంటి సినిమా తీశారు, మీ అందరికీ గుర్తుంటుంది. అక్కడ మహారాజు గారికి టైం అయిపోయింది, తెల్లవారిపోయింది, ఆమె దగ్గర కూర్చొని ఉన్నాడు. అయ్యో అని చెప్పేసి వెంటనే ఏంటి శివుడు దొరకలేదు, తెల్లవారిపోతుంది కదా, నేను ఎట్లా చేయాలి అభిషేకం అంటే ఆమె యొక్క పవిట చెంగు పక్కకి జారింది. ఆ పవిట చెంగులో నుంచి ఆయనకి శివలింగం కనిపించింది. ఆ వక్షస్థలాలే శివలింగంగా కనిపించేటప్పటికీ ఓం మిథునపతయే నమ, మిథునపతాంతకాయ నమ అంటూ పూజ చేసేసాడు. ఆ పూలు పరమేశ్వరుడు స్వీకరించాడు. ఆహా, అద్భుతం, ఆనందం అన్నట్ట. ఇక్కడ కావలసింది మనస్సు అండి, మనస్సాక్షి. అంతేగాని ఇటు అభిషేకం చేస్తూ నాకు రావాల్సిన డబ్బులు వస్తాయో రావో, ఆ అప్పులు తీసుకున్న వాడు ఇస్తాడో లేదో అనే భావన పోయిందనుకోండి, ఇంకా నువ్వు చేసింది ఏముంది? ఏమీ లేదు. అందుకే మనసా నిల్బద్దు కొతి చందమన కొమ్మల్వట్టులుగాడిన్ కనులా గాంత్రపు సత్యమెన్నటికిని ఏ కర్మంబు వెంటాడెనో తనువా రాలును పండువోలే భువి ఆధారంబు వీడంగానే నిత్య సత్యవై నిన్నర్దించదన్ శంకర అరహర మహాదేవ అనుకోవాలి. ఎవరికి ఈ భావన ఉంటుందో ఆ భావనే అసలు సుసలైన అభిషేకార్చన. భావనా బలం గొప్పదిగా ఉండి మనసును త్రికరణ శుద్ధితో చేసుకొని చెంబెడు నీళ్లు పోసినా కూడా మీ ఇంటి ముందు కామధేనువు నిలిచి తీరుతుంది శివార్చన రీత్యా అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఈ విషయంలో తగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి మనసును నిలకడ చేసుకొని పరమేశ్వరుని ధ్యానం చేయండి. కొంతమందికి అభిషేకం చేస్తుంటే నిద్ర మత్తు తూగుతుంది. ఆ పాలు పోసానా లేదా అంటుంటాడు. నిద్రాదేవత వరిస్తుంది, అంటే జ్యేష్ఠాదేవి అనమాట. ఈ టైంలోనే వీడికి అదృష్టం వస్తుంది, లాభం లేదని చెప్పేసి ఆమె కూడా వచ్చి ఆక్రమిస్తుంది. అట్లా ఆక్రమించకుండా ఉండటానికి చెవులు మూసుకొని మంత్రం చదువుతారు చాలామంది. కొంతమంది చెవులు మూస్తారు తెలుసా,
ఎందుకండి మూస్తారు అంటే ఆవలింత వస్తుందేమో అని భయం. ఆవలింత వచ్చినప్పుడు చెవు గనక మూస్తే ఆ పాపం పోతుందటండి. ఇంత విశేషాలు ఉన్నాయి శివార్చనలో. మరి దీనికి కావాల్సింది త్రికరణ శుద్ధి. అందుచేత శివార్చన నిత్యం చేద్దాం, మానవ జీవితాన్ని ధన్యం చేసుకుందాం.